తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు తలపెట్టిన యువకలం పాదయాత్రకి విశేషమైన ఆదరణ లభిస్తోందని, రానున్న రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య జోష్యం చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో లోకేష్ యువకలం పాదయాత్ర 100 రోజుల్లో 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల మండలం జాంద్రాపేట హైస్కూల్ నుండి చీరాలలోని ప్రగడ కోటయ్య విగ్రహం వరకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ సంఘీభావ పాదయాత్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు, పట్టణాధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకటి మనం గమనిస్తే 400 రోజులు 4000 కిలోమీటర్లు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన యువ నాయకుడు లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ రోజుకి 100 రోజులు కంప్లీట్ అయింది. దగ్గర 1280 కిలోమీటర్లు ఇప్పటి వరకు కంప్లీట్ చేశారు. అదేవిధంగా 34 మండలాలు కంప్లీట్ అయినాయి, నియోజకవర్గాలు కంప్లీట్ అయినాయి. అదేవిధంగా 3 జిల్లాలు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కర్నూలులో ఉన్నారు. కర్నూలు అయిపోయిన తర్వాత కడప తర్వాత నెల్లూరు తర్వాత ప్రకాశం. ఇంకా 2 నెలల తర్వాత మన జిల్లాలో కూడా పాదయాత్ర లోకేష్ గారిది ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా కూడా మనం లోకేష్ గారు చేసే పాదయాత్రకి సంఘీభావంగా ఈరోజు పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి సంఘీభావం తిరుగుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ ఒక చైతన్యంతో, ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.